మీరు రోజు బ్రష్ చేసేటప్పుడు మీకు తెలియకుండానే కోల్గేట్ జేబులు నింపుతున్నారు. కేవలం 1 మిల్లీమీటర్ మార్పుతో వాళ్లు కోట్లు ఎలా సంపాదిస్తున్నారో తెలుసా? 1950వ దశకంలో కోల్గేట్ సేల్స్ ఆగిపోయాయి. కొత్త కస్టమర్లు రావడం లేదు, ఉన్నవాళ్లు కూడా పేస్ట్ని చాలా పొదుపుగా వాడుతున్నారు. మేనేజ్మెంట్ తలలు పట్టుకుంది, సేల్స్ ఎలా పెంచాలి అని. అప్పుడొక సామాన్య ఉద్యోగి ఒక ఐడియా ఇచ్చాడు. మనం ప్రోడక్ట్ అమ్మడం కాదు, అది త్వరగా ఖాళీ అయ్యేలా చేద్దామన్నాడు. అతను చెప్పిందేంటంటే పేస్ట్ ట్యూబ్ హోల్ సైజుని 5 మిల్లీమీటర్ల నుండి 6 మిల్లీమీటర్లకి పెంచమని. దీన్నే బిజినెస్ వరల్డ్లో కన్జంప్షన్ ఇంజనీరింగ్ అంటారు. మనం బ్రష్ మీద ఎప్పట్లాగే 1 ఇంచ్ పేస్ట్ వేస్తాం, కానీ రంధ్రం పెద్దదవడం వల్ల గతంలో కంటే 40% ఎక్కువ పేస్ట్ బయటకు వచ్చేస్తుంది. అంటే మీ ట్యూబ్ మునుపటి కంటే చాలా వేగంగా ఖాళీ అయిపోతుంది. ఫలితం కస్టమర్కి తెలియకుండానే వాడకం పెరిగింది, సేల్స్ రాకెట్లా దూసుకెళ్లాయి. ఇలాంటి చిన్న సైకలాజికల్ ట్రిక్స్తోనే పెద్ద కంపెనీలు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ సీక్రెట్స్ మరియు కేస్ స్టడీస్ కోసం ఇప్పుడే బిజినెస్ ఇన్సైట్స్ తెలుగుని ఫాలో అవ్వండి.